మార్నింగ్, హ్యాపీ సండే అండ్ ఇంటర్నేషనల్ హ్యాపీ మదర్స్ డే. ఈరోజైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను మార్నింగే. ఇంకా సండే కాబట్టి ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తాం ఆబ్వియస్గా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలకి దోశ వేస్తున్నాను. ఆల్రెడీ పుదీనా చట్నీ చేశాను, అది ముందు రోజు బ్లాగ్ వస్తుంది మీకు. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే బ్లాగ్స్ నేను పెట్టట్లేదు. ముందు మదర్స్ డే బ్లాగ్ షేర్ చేస్తున్నాను, తర్వాత ఆ బ్లాగ్స్ కూడా మెల్లగా పెడతాను, అంటే నెక్స్ట్ నుంచి వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే దోశ వేసేస్తున్నాను. ఆ చట్నీ కొంచెం ఉంది, లక్కీకి చాలా ఇష్టం, లక్కీ లవ్లీకి. అందులోనూ మా ఇంటి దగ్గర ఫ్రెష్గా వచ్చింది అన్నమాట పుదీనా. దాంతో పిల్లలకి దోశలో వేసి చేసిన తర్వాత ఇంకా మా తమ్ముడు హరి ఇద్దరు లెగలేదు, మేము ముగ్గురం తినేసాము మొత్తానికి. అండ్ ఇక్కడ వచ్చేసి లవ్లీకి తలస్నానం చేయించేసాను. మళ్ళీ వంట స్టార్ట్ చేస్తే అప్పుడు వచ్చి అడుగుతూ ఉంటుందండి, మళ్ళీ ఏడుస్తుంది చేయించకపోతే. అందుకే ముందు లవ్లీని రెడీ చేసేద్దామని చెప్పేసి చక్కగా తలస్నానం చేసేసి రెడీ చేయించేసాను. ఆల్రెడీ లక్కీ కూడా తలస్నానం చేశాడు. వీళ్ళేమో నాకు సర్ప్రైజ్గా కేక్ ఆర్డర్ చేశారంట. నాకు నిజంగా ఇది తెలీదు. సో గిఫ్ట్ తీసుకొని వస్తాము అని చెప్తుంది లవ్లీ, కానీ కేక్ ఆర్డర్ చేశారని అసలు తెలియదు అన్నమాట. అది వచ్చేసింది. ఇంకా హరి లేరు, బయట ఉన్నారు. ఇంకా నాకు తెలిసిపోయింది సర్ప్రైజ్ కాస్త. ఇంకా సరే అని చెప్పేసి ఓపెన్ చేపించి వాళ్ళ దగ్గరే ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పాను, లేకపోతే పాడైపోతుందని చెప్పి. అంటే ఇప్పుడు వంట చేసి తర్వాత నేను రెడీ అవుతాను, అప్పుడు మనం కేక్ కట్ చేసుకుందాంలే అని చెప్పాను అన్నమాట. అండ్ లక్కీ అయితే మార్నింగ్ లేచినప్పటి నుండి రెడీ అవ్వ మమ్మీ అంటున్నాడు. ఎందుకబ్బా ఇంత తొందరగా అనుకుంటున్నాను నేను. సరే ఇంకా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవడానికి రెడీ అవ్వమంటున్నాడేమో అనుకున్నా, కానీ ఇట్లా సర్ప్రైజ్గా కేక్ ఆర్డర్ చేస్తాడు అనుకోలేదు అసలు. నాకు అంటే తెలుసు, అంటే సాయంత్రంగా తీసుకొస్తారేమో హరి అనుకున్నా, కానీ లక్కీ సర్ప్రైజ్గా ఆర్డర్ చేస్తాడని మాత్రం తెలియదు అన్నమాట. ఈ కరాచీ నిజంగానే చాలా బాగుంటుంది, నిజంగానే ట్రూలీ టెంప్టింగ్ చేస్తుంది అన్నమాట. నా ఫేవరెట్ రెడ్ వెల్వెట్ కేక్ ఆర్డర్ చేస్తున్నారు. యాక్చువల్లీ నా ఫోటోనే పెడదాం అనుకున్నాడంట, బట్ హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని. ఆ ఫాంటింగ్ బాగా నచ్చదు మమ్మీకి అని చెప్పి మళ్ళీ రెడ్ వెల్వెట్ కేక్ అయితే మమ్మీకి ఇష్టం అని చెప్పి ఇంకా దాన్ని తీసుకున్నానని చెప్పి చెప్తున్నాడు లక్కీ. నాకు బాగా హ్యాపీ అనిపించింది వాడు అలా ఎక్స్ప్రెస్ చేస్తుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వంట చేసేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఏంటంటే గోంగూర మటన్ బగారా రైస్ చేద్దామని చెప్పేసి, అంటే పిల్లలకి ఏది ఇష్టం అది. ఇంకా లవ్లీకి చాలా ఇష్టం గోంగూర మటన్ అట్లా, అందుకోసం అని చెప్పి. ఈ గోంగూరలో మీకు ఒక చిన్న టిప్ ఇస్తానండి. ఇట్లా గోంగూర ఎక్కువ తెచ్చేసుకున్నప్పుడు ఆకు ఒలిచి మనం కవర్లో పెడితే ఆవిరికి వాటర్ అనేది ఆకుకు వస్తూ ఉంటుంది కాబట్టి పాడైపోతుంది అన్నమాట. అట్లా కాకుండా ఇట్లా బౌల్లో వేసుకొని ఒక పాలిథిన్ కవర్ దాని మీద పెట్టి ఉంచితే ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా మనకు అలాగే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ లవ్లీకి ఫస్ట్ బోన్స్ సపరేట్ చేశాను కదా మటన్లో, ఇవి చక్కగా సూప్ చేసిస్తే తింటుంది అన్నమాట హ్యాపీగా. కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, వాటర్ వేసి కొంచెం మిరియాల పొడి వేసేసి ఉప్పు తగినంత వేసాను. నేను ఇక్కడ చిన్న మిస్టేక్, ఉప్పు కొంచెం ఎక్కువ వేసాను అన్నమాట. కానీ సూప్ తాగలేకపోయింది, కానీ బోన్స్ మాత్రం చక్కగా తిన్నది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే టిప్పు. గోంగూరనే కాదు, ఏ ఆకుకూరలైనా సరే మనం ఇలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. బట్ ఆకుకూరలు అయితే మనం వెంటనే తెచ్చుకొని వండేసుకుంటాం, కానీ గోంగూర ఎక్కువ తెచ్చేసుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఈ గోంగూరను అయితే నేను కొంచెం తీసి యూస్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి గోంగూర కూడా పక్కన పెట్టేశాను. అండ్ సూప్ కూడా పెట్టేస్తున్నాను, బోన్ సూప్ లవ్లీకి. అండ్ వంట కూడా స్టార్ట్ చేశాను. ఇవన్నీ చాప్ చేసి ఇచ్చేసారు హరి. ఇంకా కొత్తిమీర ఇవి ఉన్నాయి మిగిలినవి, ఫైనల్గా నేను చాప్ చేసుకుంటాను అన్నమాట. అండ్ చూస్తే బిర్యానీ స్పైసెస్ లేవు, అందుకని చెప్పి ఇంకా ఇక్కడ షాప్కి పంపించి తెప్పించాను అవి ప్యాకెట్స్. ఒక ప్యాకెట్ 10 రూపీస్ ఏమో. సో ఈ బోన్ సూప్ లవ్లీకి ఇచ్చేద్దారండి. కొంచెం ఉప్పు ఎక్కువైంది, కానీ మిగిలినంతే సూపర్గా అసలు ఎంత బాగా నచ్చిందంటే లవ్లీకి, మమ్మీ రోజు ఇలాగే చేసివా అంటే ఎవ్రీ సండే ఇలాగే చేసివా అని చెప్పి. ఇంక సరే అని చెప్పాను, ఇంకా తిను నీకంటే ఎక్కువ అని చెప్పి ఇంకా ఇచ్చేసాను. మొత్తం అంది తీసుకెళ్ళి ఇచ్చాను. హ్యాపీగా తింటుంది. ఇంకెవ్వరు తినరండి, అంటే లక్కీ అస్సలు తినడు. ఏదో అంటారు కదా సామెత, లక్కీ ఏం తినడు కానీ లావుగా ఉంటాడు. లవ్లీ అన్నీ తింటుంది, కానీ ఇప్పుడు బక్కకైతే లేదు, కరెక్ట్ వెయిట్ ఉంది. సో నేను వీక్లీ కంపల్సరీ వెయింగ్ మిషన్లో చెక్ చేస్తూ ఉంటాను వెయిట్ అనేది. లక్కీ పాపం ఏం తినకపోయినా లావ్ అయిపోతాడు అన్నమాట, జీన్స్ ప్రభావం. నెక్స్ట్ ఇంక ఇక్కడ వంట స్టార్ట్ చేశాను. ఎండ విపరీతంగా ఉంటుంది, కిచెన్లోకి వెళ్తే ఇంకా అసలు ఓ యుద్ధమే మనకు వంట చేయాలంటే.
నెక్స్ట్ ఇక్కడ అంటే రీసెంట్గా వ్లాగ్లో సేమ్ షేర్ చేశాను, అందుకోసం అని చెప్పేసి ఈరోజైతే అలా అలా చూపెట్టేస్తున్నాను అన్నమాట. ముందు రోజు వ్లాగులు పెడతాను కదా, దాంట్లో బగారా రైస్ నీట్గా, గోంగూర మటన్ కాదు, ఆ రోజు గోంగూర చికెన్ చేశాను. సో అది ఇక్కడైతే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత రైస్కి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను ఫ్లేవర్ కోసం, బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేశాను. తర్వాత దీంట్లో వచ్చేసి ఏంటంటే కుక్కర్ పెట్టేసి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాక అవన్నీ బాగా మగ్గిన తర్వాత గోంగూర కూడా ముందు ఉడకపెట్టుకున్నాను కదా, దాన్ని పక్కన ఉంచుకొని దీంట్లో యాడ్ చేసి ఇంకా మసాలాలన్నీ యాడ్ చేసేసి లిడ్ పెట్టేసేయడమే. అయితే మటన్ ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, గోంగూరలో మనకు కొంచెం వాటర్ యాడ్ చేయం కాబట్టి ముందే నేను కుక్ చేసుకొని తర్వాత గోంగూర యాడ్ చేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టాను అన్నమాట. ఎమ్మిగా ఉంది కదా, టేస్ట్ కూడా అద్దరిపోయింది అసలు. మా వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చేసింది. అండ్ రైస్ కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా, పొడి పొడిగా ఉంది. ఇంకా ఇక్కడే పెట్టేసుకొని అందరికీ సర్వ్ చేసేస్తున్నాను. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ కింద కూర్చొని చేయాలంటే కష్టమైపోతుంది. అండ్ టీపాయ్ మీద పెడుతుంటే ఏమో స్టెయిన్స్ వస్తున్నాయి, అందుకోసం అని చెప్పేసి అక్కడే కిచెన్లోనే వడ్డిచ్చేస్తాను. ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇచ్చేస్తాను, తెచ్చేసుకోండి, హ్యాపీగా కూర్చొని తిందాం అని చెప్పి ఇంకా అక్కడే వడ్డిస్తున్నాను అన్నమాట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ మదర్స్ డే, అలాగే హ్యాపీ సండే. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుండే స్టార్ట్ చేశాను. సో వంట చేయడానికి కుదరదు కదా సమ్మర్లో, చీర కట్టుకొని అందులోనూ ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ కట్టుకొని వంట చేయడానికి మనసు రాలేదు కాబట్టి బ్లాగ్ అంతా షూట్ చేసేసుకున్న తర్వాత ఇంకా లక్కీ లవ్లీ ఏంటంటో హడావిడి చేసేస్తున్నారు. ఆ హడావిడి కోసం అని చెప్పేసి ఇంకా చక్కగా శారీ కట్టుకొని రెడీ అవ్వమంటే కట్టుకున్నాను అనమాట. ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. పటోలా డిజైన్ వచ్చి మనకు ఇక్కత్ మోడల్ వస్తుంది అన్నమాట శారీ అంతా ఓవరాల్ గా. యాక్చువల్లీ ఈ శారీ నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడు పింకే 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 అని చెప్పేసి రెడ్ సెలెక్ట్ చేసుకుంటే పింక్ నేను వదిలేసిన పింక్ నన్ను వదలట్లేదు, పింకే వచ్చింది అన్నమాట. రెడ్ కలర్ శారీ సెలెక్ట్ చేసుకొని దాని మీదకి బ్లౌజ్ కూడా రెడీ చేసేసుకున్నాను, కంప్యూటరైజ్డ్ వర్క్ అనేది. బట్ అన్ఫార్చునేట్గా రెడ్ ఆర్డర్ పెడితే పింక్ వచ్చింది కాబట్టి ఇంకా ఈ బ్లౌజ్ మ్యాచ్ చేసుకున్నాను. యాక్చువల్లీ దీనికి వచ్చేసి మనకు బ్లౌజ్ ఇది వస్తుంది అన్నమాట, పోచంపల్లి టైపే వస్తుంది. అండ్ ఇట్లా పటోలా టైప్ వచ్చి డిజైన్ అనేది ఇక్కత్ పోచంపల్లి టైప్ వస్తాయి అన్నమాట శారీస్. ఇప్పుడు ఎక్కడ చూసినా లేటెస్ట్ శారీస్ ఇవి, చాలా చాలా బాగుంటున్నాయి. అలాగే సింపుల్గా ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి శారీస్. మనము కంఫర్టబుల్గా కట్టుకోవచ్చు, ఏదైనా ఫంక్షన్స్కి అట్లాంటప్పుడు చాలా గ్రాండ్గా ఉంటాయి కదా. సో అలా సో వాళ్ళ పేజ్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. పర్వీ కలెక్షన్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర మనకి ఏంటంటే 100% ట్రస్టెడ్ క్లాత్ అనేది దొరుకుతుందంట. అలాగే వచ్చేసి ఏంటంటే సీబోడీ అనేది లేదు, ఎక్స్చేంజ్ లేదు, రిటర్న్ లేదు. తన దగ్గర ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఓపెన్ వీడియో అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. సో ప్రతి వాళ్ళు చెప్పేదేనండి, ఎందుకంటే ఓపెన్ వీడియో ఉన్నట్లయితే కనుక ఒకవేళ ప్రోడక్ట్ ఏదన్నా డ్యామేజ్ అయ్యి ఉన్నా లేకపోతే ఏదన్నా ఎక్స్చేంజ్ అయ్యి ఉన్నా మనకు రిటర్న్ చేసుకొని ఇంకొక ప్రోడక్ట్ ఇవ్వడానికి ప్రూఫ్ లాగా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఓపెన్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. ఓకే, ఈ శారీ మీదకి బ్లౌజ్ చాలా బాగా మ్యాచ్ అయింది కదా దీనికంటే కూడా. సో యాక్చువల్ అయితే దీనికి ఈ బ్లౌజ్ వచ్చింది, బట్ నేను దీంతో మ్యాచ్ చేసుకున్నాను, నాకు ఇదే బాగా నచ్చింది. ఇలాంటివి ఎందుకో నాకు నచ్చవు బ్లౌజులు అనేటివి, అంటే ఇంత హెవీగా ఉన్నప్పుడు శారీ అంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుంది అని నా ఫీలింగ్ అన్నమాట. దీన్ని వేసుకుంటే అంత లుక్ అనిపించదేమో శారీ అని నా ఫీలింగు. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. సో అందరు నాతోనే అగ్రీ అవుతారు, బట్ ఇలాంటి బ్లౌజెస్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో ఇలాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే ప్లెయిన్ శారీస్ వేసుకోవాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇలాగ వర్క్ ఉన్నవి అలాగే ప్రింట్ వర్క్ ఉన్న శారీస్కి ఇలాంటి బ్లౌజెస్ నాకు అంత ఇష్టపడిన అనమాట. ప్లెయిన్ బ్లౌజెసే ఇష్టపడతాను కాబట్టి దీన్ని మ్యాచ్ చేసుకున్నాను, కరెక్ట్గా మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను.
ఇలాంటి బోల్డ్ అన్ని శారీస్, అలాగే మనకు డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, డిజైనర్ పీసెస్ అంతా కూడా తన దగ్గర ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. తన పేజ్‌ని ఫాలో అవ్వండి. ఒకసారి పేజ్ ఓపెన్ చేసి చూస్తే చాలా చాలా కలర్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంది కలెక్షన్ అంతా కూడా. అండ్ లేటెస్ట్‌వి ఎప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అయిపోండి. అలాగే వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. ఓకే. ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం పదండి. పిల్లలు నా కోసం పాపం మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నారు. సర్ప్రైజ్ ఏంటో వాళ్ళు ఇచ్చే సర్ప్రైజ్ నేను కూడా చూడాలనుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి నాతో పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ కంప్లీట్‌గా ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి. తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం. సో వాళ్ళు లక్కీ లవ్లీ మార్నింగ్ నుండి ఒకరేమో కేక్ సర్ప్రైజ్ అంట, ఇంకొకరేమో గిఫ్ట్ సర్ప్రైజ్ అంట. ఆ సర్ప్రైజులతో వాళ్ళు నన్ను సర్ప్రైజ్ చేయడానికి పాపం మార్నింగ్ నుండి రిక్వెస్ట్ చేస్తున్నారు, మమ్మీ శారీ కట్టుకో మమ్మీ, శారీ కట్టుకో మమ్మీ అని. రాత్రి కూడా అంతేనండి, 12 ఏదో నా బర్త్డే లాగా. సో రాత్రి 12 దాకా మేల్కొని మరి ఫ్యాన్ కరెక్ట్గా 12 లేచి స్వీట్ తీసుకొని వచ్చి మమ్మీ హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్పి విష్ చేసి లేపి మరీ వెళ్ళారు. ఆ వీడియో క్లిప్ హరి దాంట్లో షూట్ చేశారు. ఇప్పుడైతే చక్కగా ప్రేర్ చేసుకొని పిల్లలు ఏదో సర్ప్రైజ్ ఇస్తారంట. ఏంటో చూద్దాం. అమ్మో గిఫ్ట్ కూడా తెచ్చావా? అప్పుడే గిఫ్ట్ కూడా చూపెట్టేస్తుంది లవ్లీ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. మీ హ్యాండ్ రైటింగా సూపర్. ఎప్పుడు తీసుకొని వచ్చారు? నిన్ననా? కూర్చుందాం ఇంకా. లక్కీ ఏమో కేక్, లవ్లీ ఏమో గిఫ్ట్ అంట. ఇద్దరు గ్రీటింగ్ కార్డ్స్ కూడా ప్రిపేర్ చేసినట్టు. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క మదర్ కి హ్యాపీ మదర్స్ డే అండి. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. హ్యాపీ మదర్స్ డే చెప్పండి. థ్యాంక్ యూ. ఇద్దరు సాంగ్ కూడా జలక్ పీస్ తీసుకుని ఇద్దరు జలక్ ఒకసారి బదిలీ రండి ఇద్దరు ఒకసారి. దాంట్లో రండి బదిలీ రండి. ఓకే నాకు తెలుసు. రివర్స్ చేస్తావు. ఇక్కడ వేయాలి ఇక్కడ వేసి ఇలా చేయాలి. ఎప్పుడు చూడు ఇట్లా వేసి ఇలా తిప్పుకోవాలి. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. యు ఆర్ ద బెస్ట్ మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. యు లుకింగ్ రియల్లీ వెల్. అదే
నేను చెప్పు. ఓకే ఓకే లుకింగ్ కదా లుక్ లాగే కనపడ్డది యూ కుక్ రియల్లీ వెల్ అండ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. హ్యాపీ మదర్స్ డే. లవ్ ఫ్రమ్ లవ్లీ. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం లక్కీ దగ్గర ఫోన్ చేపించు. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. యు ఆర్ ద బెస్ట్ మదర్ ఎవర్. యు ఆర్ వెరీ కైండ్. యు ఆర్ వెరీ బెస్ట్ మదర్. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. లవ్ ఫ్రమ్ లక్కీ. థ్యాంక్ యూ. నేను లవ్లీ అక్కడ కట్టు. లవ్లీ పాపం ఎప్పుడు చూసి ఇట్లా చేస్తారా? నెక్స్ట్ టైం ఇలా కదా గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేస్తాం మనం, కానీ లవ్లీ మాత్రం ఇలా చేస్తుంది. ఇది లక్కీ గ్రీటింగ్ కార్డ్. బాగా రాశారు నా గురించి ఇద్దరు. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు లవ్లీ గిఫ్ట్ ఓపెన్ చేయాలి. థ్యాంక్ యూ. లవ్లీ నాకు గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఈసారి ఏం గిఫ్ట్ వద్దని చెప్పా, బట్ చూద్దాం ఏం తెచ్చిందో కూడా తెలియదు. కంప్లీట్ లవ్లీ సెలెక్షన్. అవునా? ఇంకో స్టోరీ అండి లవ్లీ నేను ఇది లక్కీ. అందులో నీకు హ్యాపీ మదర్స్ డే చెప్తున్నాను. లైట్ కూడా వస్తుంది అది. బయట ఇదిగోండి. అసలు ఇప్పటి వరకు ఇలాంటి గిఫ్ట్ నేను ఎప్పుడు తీసుకోలేదు. థ్యాంక్ యూ రా లవ్లీ తల్లి. మంచి సెలెక్షన్. పేపర్స్ కింద బాగుంది. పింక్ పింక్. బయట ఆఫీస్ చూడండి. నాకు ఫేవరెట్ మమ్మీ డాడీ హాటల్ నేను క్యాప్ లక్కీ కెమెరా. ఇలా కూడా ఉందా? ఒక స్టోరీ అండి. అందులో నువ్వు డాడీ ఉన్నారు. నేను లక్కీ నీకు హ్యాపీ మదర్స్ డే చెప్పేసి ఈ ఫ్లవర్స్ ని ఫోటో తీస్తాను. నీకు ఎంత నచ్చింది? చాలా చాలా బాగా నచ్చింది లవ్లీ. నువ్వు ఇంత ఘనంగా ఎక్స్ప్లెయిన్ చేశాక నచ్చకుండా ఎలా ఉంటుంది? దీంట్లో నేను డాడీ వెళ్తున్నాం, నువ్వు లక్కీ ఇక్కడి నుంచి ఫొటోస్ తీస్తున్నారా? లక్కీ ఏమో కెమెరా వేసుకోను. కెమెరామెన్ లక్కీతో అమూల్య హరి. నేను లక్కీ నిజమే నేనే ఎస్, ఎక్కువ ఫోటోలు వీడియోలు తీసేది లక్కీనే. కాకపోతే ఇప్పుడు హరి గారు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి లక్కీ కొంచెం తగ్గించాడు. థ్యాంక్ యూ. ఏమా సింపుల్ సెలబ్రేషన్. ఇది మా సింపుల్ సెలబ్రేషన్ పిల్లల ఆనందం కోసం. ఇది లవ్లీ ఇచ్చిన బుజ్జి గిఫ్ట్. ఈసారి అయితే నేను ఏ గోల్డ్ కానీ ఏం కానీ వద్దని చెప్పాను. నెక్స్ట్ మంత్ కొనాలి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చిన్నవి తెచ్చుకోవడం ఏమన్నా అని చెప్పేసి వద్దని చెప్పేశాను. వద్దు ఏమీ వద్దని. ఇంకా అసలు లవ్లీ ఒప్పుకోలేదు. ఇంకా బలవంతంగా వెళ్ళి ఇంకా ఈ బుజ్జి గిఫ్ట్ తీసుకొచ్చినట్టుంది. ముందే చెప్పాను అన్నమాట ఏం వద్దు నాన్న అని. కానీ ఇదొక మెమరీ. ఎప్పుడు కూడా ఏ అకేషన్ అయినా సరే నేను గోల్డ్ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ, అంటే ఆ పర్సనల్కి తెచ్చుకోవడానికి కానీ ఇష్టపడతాను. బట్ ఫస్ట్ టైం ఇలాంటి ఒక గిఫ్ట్ తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఇది కూడా ఒక మెమొరబుల్ డే నాకు. ఎంత బాగుందో కదా. ప్రస్తుతానికైతే టీవీ దగ్గర పెట్టేశాను దీన్ని. సో బాగుంది, క్యూట్గా, అందులోనూ పింక్. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది లవ్లీ. ఇంకా ఎందుకు ఇష్టపడకుండా ఉంటాను చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.